కీర్తనకారుడు ఏమంటాడంటే, తన ఆలయములో నా మొర వినెను. దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో చేర్చున్న భక్తుల ప్రార్థనలు విన్నాడు. ఎక్కడంట? మందిరంలో చేర్చున్న ప్రార్థనలు విన్నాడు. కాబట్టి ప్రతిరోజు ఎవరైతే ఇంటి దగ్గర ఉంటున్నారో వారు మీరు చేయవలసిన పని ఏంటంటే, ఏదో ఒక సమయంలో మందిరంలోకి వచ్చి 1 గంట 2 గంటలు 3 గంటలు ఇష్టం ఎంత సమయం దొరికితే అంత సమయం మందిరంలో నీవు దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకుంటే రహస్యమందు చూచుతున్న తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఏమిస్తాడమ్మా? నువ్వే చెప్పాలి. మా వంశీ గారు ఏ పనికి వెళ్ళకుండా ఇంటికడే పెట్టాడు నిన్ను. మరి ఇంటిగారు చక్కగా ఎదుటిగా ఉన్నవారితో, పక్కగా ఉన్నవారితో, వెనకగా ఉన్నవారితో ముసలమ్మ ముచ్చట్లు వేసుకుంటూ కూర్చుంటుంటే ఆ కారు ఎక్కడ ఉందో ఏం తెలుస్తుంది? ఆ కారు ఎవరు పెట్టుకోడు ఏం తెలుస్తుంది? ఆ కారు ఎటు తిరుగుతుంది ఏం తెలుస్తుంది? ఏమి తెలియదు. ఈ మాటలు మా వంశీ గారు ఇంటి భలే కొట్టాడు, మా అయ్యగారు మా ఆవిడ్ని భలే తిడుతున్నాడు అని అనుకుంటాడు వాడు. ఇది నిజమమ్మా. ఇంటికాడు ఖాళీగా ఉంటున్నటువంటి మీరు చేయవలసిన పని, అమ్మో రోజామని మా శివగారు ఉంటే ఆడు మా ఆవిడకి చెప్పట్లేదా మా అయ్యగారు అంటాడు. ఎవరిని? వాడు బయటకు పోయినప్పుడు వాడు క్షేమంగా సురక్షితంగా తిరిగి రావాలంటే ఇంటికాడ ఉండి టీవీ ఆన్ చేసుకుని సీరియల్ చూస్తూ సినిమాలు చూస్తూ ముసలం వచ్చేస్తే వస్తాడా? రాడు. దేవుడి దగ్గరికి వచ్చి, దేవుడి మందిరానికి వచ్చి, ప్రభువా నా భర్త ఎక్కడున్నాడు, నా భర్త ఏ పని చేస్తున్నాడు, ఏ ప్రమాదం జరగకూడగా, ఏ అపాయం జరగకూడగా మంచి పని వాడికి ఇచ్చి సురక్షితంగా ఇంటికి తీసుకురా ప్రభు నువ్వు ప్రార్థన చేస్తే రహస్యమందు చూచుతున్న తండ్రి నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అలాంటి దైవ భయం చాలా మందికి లేదండి. అలాంటి దైవభక్తి చాలా మందికి లేదండి. ఏమా నువ్వు గంటారావు భార్య, నువ్వు కూడా వాడు పొలం వెళ్ళిపోయినప్పుడు, పనికి వెళ్ళిపోయినప్పుడు, ఆ కంపెనీకి వెళ్ళినప్పుడు, ఆ కొండల్లోకి వెళ్ళినప్పుడు, కొండలు ఏ దురాత్మలు ఉంటాయో తెలుసా? కొండల్లో ఏ దెయ్యాలు ఉంటాయో తెలుసా? కొండలు ఏ అపవిత్రాత్మలు తెలుసా? చీకటి శక్తులు ఉంటాయి. అలాంటివి ఏవి కూడా నా భర్తకు హాని చేయకూడగా, నా భర్తకు కీడు చేయకూడగా నా భర్తను కాపాడు ప్రభువా అని ఏ రోజైనా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకున్నావమ్మా? ఎగిరించేదే ప్రారంభించండి. ఎగిరించేదే ప్రారంభించండి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ఉపయోగము లేదు. చేతులు కాలకముందే, ఉగ్రత రాకముందే, కీడు జరగకముందే, హాని జరగకముందే శాంతమా అర్థమవుతుందా? ఏం చేయాలి? ఎవరి భక్తి వారు దేవుని మందిరంలోకి వచ్చి సాధకము చేసుకోవాలి. ముసలి ముచ్చట్లను విడిచిపెట్టి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయి. దేవుని పాదాలు పట్టుకుని గోచాడు బతిమాలుకో. నాకు ఇది చేయి ప్రభువా, నాకు ఇది కావాలి ప్రభువా, నా భర్తలా మారాలి ప్రభువా, నా పిల్లలు రక్షించబడాలి ప్రభువా, వాడు మేలు పొందాలి ప్రభువా, వాడు చదువు ప్రయోజకులు అవ్వాలి ప్రభువా. ఏమిటయ్యా ఈ శోధన? ప్రభు పాదాల మీద పడి కన్నీరు కాచు. దేవుని ఆలయానికి వచ్చి ప్రార్థింపడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ అప్పులు తీరుస్తాడు, నీ బాధలు తొలగిస్తాడు, నీ శ్రమను తొలగిస్తాడు, నీ రోగాలు తొలగిస్తాడు, నీకు సమృద్ధి ఇస్తాడు, నీ పిల్లలను నీ కళ్ళ ముందు ప్రయోజకులుగా చేస్తాడు. దేవుని స్తోత్రం. అది కన్నాడు కదా, ఏమంటే రహస్యమందు చూచుతున్న తండ్రి నీ ప్రార్థనకు ప్రతిఫలం దేనికి ఇస్తాడమ్మా? ముసలం ముచ్చట్లేస్తే ప్రతిఫలం ఇస్తాడా? కల్పన కథలు చెప్తే ప్రతిఫలం ఇస్తాడా? ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ సాడీలు చెప్తే ప్రతిఫలం ఇస్తాడా? ఇంటిగా కూర్చుంటే ప్రతిఫలం ఇస్తాడా? ఎవరు? దేవుడి మందిరానికి వచ్చి, దేవుడి సన్నిధికి వచ్చి, దేవుడితో మాట్లాడితే, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే, నువ్వు కాల్చిన కన్నీరు చూసి, నువ్వు దుఃఖపడిన స్థితిని చూసి, నువ్వు ప్రలాపించిన స్థితిని చూసి
దానికి వెల కట్టి తగిన ప్రతిఫలం ఇచ్చునుగాక. అందరు మాత్రం ప్రార్థన చేసుకున్న ప్రతి మాటలు మనందరం ఫలింప చేయునుగాక.